ఇద్దరు యువనేతలడ్డి. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికలు ఈసారి ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఎవరిది గెలుపు అన్న దానిపై బెట్టింగ్లు ఇప్పటి నుంచే జోరుగా సాగుతున్నాయి. ఒకరు లోకల్, మరొకరు నాన్ లోకల్. అయితే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే ఈ పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపు దోబూచులాడుతుందని విశ్లేషకుల అంచనా. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఫలితాలపై ఇప్పటి నుంచే అనేక మంది జోరుగా బెట్టింగ్లు చేస్తున్నారంటే రాష్ట్రంలోనే హాట్ సీట్గా మారిందనడంలో అతిశయోక్తి కాదు. ఇద్దరు యువనేతల మధ్య సంకుల సమరంగా మారిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఇక్కడ కాసు వెంకటకృష్ణారెడ్డి తప్ప వరుసగా 2 సార్లు ఎవరూ గెలవలేదు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో ఇద్దరు యువనేతలు తలపడుతున్నారు. అధికార వైసీపీ నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, టీడీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. కూటమి అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రజల వద్దకు వెళ్తుండగా తాను ఒంటరిగానే ఉన్నానని ఆదరించాలని కోరుతూ అనిల్ కుమార్ యాదవ్ జనంలోకి దూసుకెళ్తున్నారు. ఇద్దరిది వేర్వేరు సామాజిక వర్గాలు. ఒకరు బలమైన కమ్మ సామాజిక వర్గం నేత కాగా మరొకరు బలహీన వర్గాలకు చెందిన యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇద్దరు తలపడుతుండటంతో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. గురజాల, నరసరావుపేట, పెదకూరపాడు, మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ 2 పార్టీలు బలంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గం గత పరిస్థితులు చూస్తే ఇటు కమ్మ సామాజిక వర్గ నేతలు ఎంపీగా ఎన్నికైనా ఎక్కువసార్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే పార్లమెంట్ సభ్యులయ్యారు. వరుసగా 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి రాయపట్టి సాంబశివరావు, 2019లో వైసీపీ నుంచి లావు కృష్ణదేవరాయలు గెలిచారు. అయితే ఈసారి గెలుపు విషయంలో మాత్రం నాడి అందడం లేదు. ఇద్దరికి సమానమైన ఛాన్సులు ఉన్నాయనేది అంచనా. గతంలో నెల్లూరు నుంచి వచ్చిన నెదురుమిల్లి జనార్దన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డిలు కూడా ఇక్కడ నుంచే పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఎస్సీ, ఎస్టీ బేసులు ఎక్కువగా ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం ఓటర్లున్నప్పటికీ గెలిపించే స్థాయిలో మాత్రం లేరు. కానీ దీని పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో గురజాల, నరసరావుపేట, మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ బలంగా కనిపిస్తుంది. అదే సమయంలో పెదకూరపాడు, వినుకొండ, సత్తెనపల్లిలో టీడీపీ బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో పోటీ మాత్రం మామూలుగా లేదు. అందుకే నరసరావుపేటలో విజయం చివరి వరకు దోపూజలాడక తప్పదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మరి చివరకు ఎవరిది గెలుపు అన్నది చూడాల్సి ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.